హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రజావాణి మొదలైంది. బుద్ధ భవన్లోని కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటుగా ఇతర అధికారుల సమక్షంలో కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం 5:30 వరకు కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు రంగనాథ్. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల కబ్జాలపై వచ్చే ఫిర్యాదుల్ని స్వీకరించబోతున్నారు అధికారులు. 50 ఫిర్యాదుల స్వీకరణ కోసం టోకెన్లు జారీ చేశారు. ఫిర్యాదు ఇచ్చిన 15 రోజుల్లోనే పరిష్కారం చూపిస్తామంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీకాంత్, ఏంటి 50 ఫిర్యాదుల కోసం టోకెన్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది, సో వచ్చారు అందరూ? ఎస్, చాలా మంది వస్తున్నారు హైడ్రాకు ఫిర్యాదు చేయడానికి. ఇందులో ఇప్పుడు చూసుకుంటే హైడ్రా ఆపరేషన్లో దూకుడు పెంచిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే హైడ్రాకు కంప్లైంట్ చేయడానికి ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు ఇవన్నీ కబ్జా చేసిన వారిపైన ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని మొత్తం కూడా ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చూడొచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఏవైతే కబ్జాల గురింటో అవి ప్రతి సోమవారం ఇక్కడ జరుగుతున్నటువంటి బుద్ధ భవన్లో హైడ్రా కార్యాలయానికి వస్తున్నారు. వీరందరికీ కూడా ఫస్ట్ మనం చూడొచ్చు ఈ విధంగా స్లిప్లు జారీ చేస్తున్నారు. టోకన్లు జారీ చేసిన తర్వాత ఈ విధంగా టోకన్స్ జారీ చేసిన తర్వాత కంప్యూటరైజ్ చేసిన తర్వాత 50 మందికి సీరియల్ వారీగా ఇస్తున్నారు. అక్కడ తర్వాత ఇవన్నిటి కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు. మనం ఒక్కసారి వీళ్ళని అడిగి తెలుసుకునే అమ్మ, మీరు చెప్పండి, మీరు దేనికోసం వచ్చినారు? ఏ పీరియడ్ మీరు కంప్లైంట్ చేయడానికి వచ్చినారు? సార్, నా పేరు హరిప్రియ. నేను ఒక పార్క్ ఎంక్రోచ్మెంట్ గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చిన సార్. పార్క్ ఎట్లా అంటే ఇప్పుడు అమ్మినప్పుడేమో పార్క్ అని చూపించి అమ్ముతారు మొత్తము. తర్వాత మనకు తెలియకుండానే అన్ని ఇల్లీగల్ రెక్టిఫికేషన్స్, ఇల్లీగల్ సేల్ డీడ్స్, ఇల్లీగల్ గిఫ్ట్ డీడ్స్, ఎల్ఆర్ఎస్కి అగెయిన్స్ట్గా రివొకేషన్ చేసిన పర్మిషన్స్ని మళ్ళీ రీగ్రాంట్ చేయడం, ఇవన్నీ చేసుకుంటే మొత్తం. మీరు కంప్లైంట్ చేయడానికి వచ్చినారు. మీరు చెప్పండి, మీరు కంప్లైంట్ స్వీకరణకు సంబంధించి మీరు ఎలాంటి యాక్షన్స్ ఇక్కడ ప్రోటోకాల్స్ ప్రకారం జరుగుతుంది? సార్, కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మేము టోకెన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఒక స్లిప్ ఇస్తున్నాం. వాళ్ళు ఫిల్ చేసి ఇస్తున్నారు. తర్వాత ఆ స్లిప్స్ అనేవి మనం ఆన్లైన్లో ఎంటర్ చేస్తున్నాం. ఆన్లైన్లో ఎంటర్ చేసి కమిషనర్ గారికి డైరెక్ట్ వెళ్ళిపోతాయి డాక్యుమెంట్స్ అన్నీ. తర్వాత వీళ్ళు వెళ్ళి సార్ని కలుస్తారు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్. సో మొత్తం మీదైతే ఇక్కడ కమిషనర్కు ఫిర్యాదు చేయడానికి, హైడ్రా కమిషనర్ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు దాదాపు మొత్తం కూడా 6th ఫ్లోర్ బుధవన్లో నిండిపోయిందని చెప్పవచ్చు. వీరందరూ కూడా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లు అంటే ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి బిల్డింగ్లు కట్టిన రకరకాల ఫిర్యాదులు అన్నీ కూడా వచ్చాయి. 15 రోజుల లోపల పరిష్కారం చూపిస్తామన్నారు. మరోవైపు హైడ్రా యాక్షన్ కొనసాగుతుంది, ఇంకోవైపు ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరణ జరుగుతుంది. హైడ్రా ఆఫీస్ పక్కనే B బ్లాక్లో పోలీస్ స్టేషన్ కూడా సిద్ధమవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఓపెన్ కావడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్న సిచ్యువేషన్.